రోజుకో రకంగా మాట్లాడుతున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఒకవైపేమో ఇరాన్ని సర్వనాశనం చేస్తామంటున్నారు, మరోవైపేమో రెండో విడత చర్చలు ఉంటాయంటున్నారు. పాకిస్తాన్ ఇస్లామాబాద్ వేదికగా 2 రోజుల్లో చర్చలు జరగొచ్చని వ్యాఖ్యానించారు ట్రంప్. మళ్ళీ అదే పాకిస్తాన్, అదే ఇస్లామాబాద్. రెండో దఫా చర్చలకి ఇరాన్ కూడా అంగీకరించిందని చెబుతున్నారు. ఇరాన్ ఓడరేవులు అన్నింటినీ అమెరికా సైన్యం దిగ్బంధించడంతో ఆ దేశం దిగొచ్చిందన్నారు ట్రంప్. 10,000 మందికి పైగా సైనికులు, 18 యుద్ధ నౌకలు, 100కి పైగా యుద్ధ విమానాలతో హార్మూజ్ని దిగ్బంధించాం అని చెబుతోంది అమెరికా. హార్మూజ్ దిగ్బంధంపై అమెరికా నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టింది చైనా. ప్రమాదకరమైన, బాధ్యతారహితమైన చర్యగా అభివర్ణించింది. ఇరాన్కి సైనిక సాయం అందిస్తున్నామన్న ట్రంప్ ఆరోపణను ఖండించింది. అదే టైంలో ఇరాన్తో తమకున్న సంబంధాల్లో జోక్యం చేసుకోవద్దని అమెరికాకి వార్నింగ్ కూడా ఇచ్చింది చైనా. ట్రంప్ రోజుకో మాట మాట్లాడుతున్నారు. మొన్న బ్యాడ్ న్యూస్, చర్చలు లేవు, ఇక ఇరాన్ పని చూస్తామని చెప్పిన ట్రంప్ ఇరాన్ని ఖతం చేస్తానని ఇప్పటికీ చెప్తున్నారు. మరోవైపు రెండో విడత చర్చలు ఉంటాయని అంటున్నారు. అది కూడా మళ్ళీ పాకిస్తాన్ ఇస్లామాబాద్ వేదికగా. మరి ఇందులో ఏది నిజం? చర్చలుంటాయా? చూద్దాం.